అందరికీ శరణార్థులు. ఇవాళ తెలంగాణలో వార్తలేందో పాలు చూసొద్దాం పారి. రేవంత్ రెడ్డి సర్కారు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలకు జమ చేసిందట. ఇక రైతులేంట పండగ వాతావరణం వచ్చింది. తొలి విడతగా 41,25,000 మంది రైతులకు 23,49,00,000 పైసలకు డబ్బులు జమ చేసిరట. మిగిలిన రైతుకు 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేస్తారట రేవంత్ రెడ్డి సర్కారు. ఇక రైతు సంక్షేమం విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు సరికొత్త రికార్డు నెలకొల్పింది. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలను రైతుల కోసం వెచ్చించిర్రు. రుణమాఫీ కోసం 20,000 కోట్లు, కేసీఆర్ పెండింగ్ పెట్టిన నిధుల బకాయిల చెల్లింపు, రైతు భరోసా మొదటి విడత నిధులు, సన్నాలకు బోనస్ చెల్లింపులు, పంట నష్ట సాయం, తాజాగా విడుదల చేసిన 2,349 కోట్లు, 9 రోజుల్లో చెల్లించనున్న 9,000 కోట్లు, ఇలా దాదాపు 1,00,000 కోట్లు కేటాయించిన తొలి సర్కారుగా నిలిచింది రేవంత్ సర్కారు. రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం ప్రత్యేక పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది దివ్యాంగులు. వారి కోసం 70,000 పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. వారికి రుణ సదుపాయంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మార్గదర్శకాలు జారీ చేసింది సర్కారు. 2025లో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ సర్కారు. ఇందుకోసం దాదాపు 22,500 కోట్లు కేటాయించారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరై 2,65,000 మంది లబ్ధిదారులకు ఇప్పటికే మంజూరు పత్రాలు కూడా అందినాయి. కల్వకుంట్ల కవిత ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర మంత్రి ఆర్ఎల్డీ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరితో రహస్యంగా భేటీ అయిన వార్తలు బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయట. డిన్నర్ పేరుతో ఓ హోటల్లో వీరు 2 గంటల పాటు భేటీ అయ్యారట. వీరితో పాటు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారని కూడా చెప్తుర్రు. ఈ కార్ రేస్ గేమ్ లా ఏసీబీ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ పొంతలేని సమాధానం చెప్పిండ్రట. అసలు కేబినెట్ అనుమతి లేకుండా నిధులు ఎందుకు చెల్లించారని అధికారులు అడిగితే అందుకు సరైన సమాధానం చెప్పలేదట. అధికారులనే ఎదురు ప్రశ్నలు వేసిందట కేటీఆర్. దీంతో మరోసారి ఆయన్ని పిలిచేందుకు ఏసీబీ సిద్ధమైతుందని చెప్తుర్రు. ఈ తెలంగాణ ముచ్చట్లు మళ్ళా రేపు కలుసుకుందాం. ఉంటా, టాటా, బై బాయ్.